చూస్తున్నారా ఈ చోకర్ని? తుషి మోడల్లో 7 గ్రామ్స్లో ఈ చోకర్ వచ్చేసింది. మా పిన్ని గారు చేయించుకున్నారనమాట. మనం ఆల్రెడీ చేసాం దీనికోసం వీడియో. ఈ చోకర్ని చూసి ఈ చోకర్ చేయించేసుకున్నారు. పైది మనది, కిందది పిన్ని గారు చేయించుకున్నారనమాట. సో సేమ్ వచ్చింది. అసలు వస్తుందా రాదా అని అనుకున్నాం. అండ్ ఈ లాంగ్ హారం టైప్ ఉండింది కదా, ఇది సింగిల్ పెండెంట్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రెండిటి సెట్ అనమాట ఇది. సో తనకి రెండూ నచ్చినాయి, రెండూ చేయించుకుంటానని చెప్పారనమాట. బట్ ఒకటే చేయించుకున్నారు. ప్రజెంట్ 7 గ్రామ్స్లో అయిపోయింది. ఈ కిందది కూడా ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ లోపల అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ సెట్ అండి. టెంపుల్ మేడ్లో ఉంటుంది. మరి నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ తుషి మోడల్ నెక్లెస్ చోకర్ అంటే, అండ్ ఇక్కడ వీటి డీటెయిల్స్, ప్రైస్ ఎంత పడుతుందో తెలిసేసుకుందాం రండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ అనే సింబల్ కూడా వస్తుంది. హైప్ ఇస్తే వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తుషి మోడల్ చోకర్ ఇది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేశారు. లాస్ట్ టైం మనం వీడియో చేసాము. లాంగ్ హారము, అలాగే అంటే ఒక పెండెంట్ లాగా ఉండే హారం, అండ్ ఇది నెక్లెస్ అనమాట. ఈ నెక్లెస్ ఈ చోకర్ కోసం మా పిన్ని గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేయించుకుంటానని చెప్పి. అలాగే లాంగ్ హారం కూడా చేయించుకుంటానంటున్నారు. 7 గ్రామ్స్లో ఇది వచ్చేసింది. ఆ పైన పెట్టాను కదా, అది మన హారం కమ్ పెండెంట్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. టెంపుల్ మేడ్ లో. నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇది నేను ఒకసారి సర్ఫ్ వాటర్ లో పెట్టేశాను అనమాట. అందుకని చెప్పి కలర్ పోయింది. టెంపుల్ మేడ్ లో ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం కలర్ డార్క్ షేడ్ లో ఉంటుంది. ఆ కలర్ పోయిందని చెప్పి మళ్ళీ నేను తీసుకొచ్చాను. కింద దానికి ఈ మిడిల్ దానికి మీరు డిఫరెన్స్ చూడండి. కొంచెం కలర్ ఎల్లో గోల్డ్ షేడ్ లోకి వచ్చేసింది అనమాట. అందుకని పైది మళ్ళీ మంచి కలర్ లోనే ఉండింది. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ కలర్ చేయండి అని చెప్పి వీళ్ళకి ఇద్దామని సిఎంఆర్ వాళ్ళకి తీసుకొచ్చాను అనమాట. నేను సిఎంఆర్ లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 17 గ్రామ్స్ లో మనకి ఈ రెండు వచ్చేస్తాయి. ఒక టెంపుల్ మేడ్ ఒక ఇయర్ రింగ్స్ కానీ తీసుకున్నట్టయితే మంచి బ్యూటిఫుల్ సెట్ అయిపోతుంది. ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. పూజలకైతే అమేజింగ్ ఉంటుంది. నేను ఒకవేళ ఫోటో దొరికితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. గోల్డ్ శారీకి వేసుకున్నాను అప్పుడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి ట్రెడిషనల్ కమ్ అంటే ఎలా అంటే మనం ఎలా వేర్ చేసుకుంటే అలా లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇది దీని లోపల లక్ ఉంటుందండి. మనకి పుస్తుల్లో ఏదైతే లక్ ఉంటుందో ఆ లక్ ఉంటుంది. రిమైనింగ్ అంతా గోల్డ్, అండ్ ఇదంతా థ్రెడ్తో చేస్తారనమాట. మనకి థ్రెడ్తో ఫ్లెక్సిబిలిటీ ఉండడం, ఇదంతా కూడా థ్రెడ్తో అవుతుంది. అంటే ఇక్కడ దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం నేను మీకు ఇక్కడ చెప్తాను. మనకి వ్యాట్ ఇవన్నీ ఎలా పడ్డాయి అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టోటల్గా ఇది 131,000కి అయితే ఆ రోజు వేయించాం మేము ఆర్డర్ చేసినప్పుడు. అండ్ మనకి ఏంటంటే 19,000 రూపీస్ ఓన్లీ మనకి వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ అండ్ ట్యాక్స్ పడినాయి అనమాట. అండ్ స్టోన్స్, రిమైనింగ్ అంతా కూడా మనకి గోల్డ్ ప్రైస్. 7 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ ఎంత అవుతుందో అంత మనకి. ఒక్కటి మీరు గమనించండి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలామంది ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. 15,000, 20,000 ఇలాగా వెండిలోనో సిల్వర్ జ్యువెలరీలోనో. అలాంటి వాటికి ఇన్వెస్ట్ చేసే బదులు ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే, అది మనం ఆ వేస్ట్ ఆఫ్ మనీ ఏదైతే ఉండిందో అది మనకి ఈ మేకింగ్ లో పెట్టేస్తే ఇది మనకి లైఫ్ టైం అసెట్ లాగా ఉండిపోతుంది. మీరేమంటారు గైస్? ఈ ఐడియా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మనం ఆర్టిఫిషియల్ కొన్న మనీ మేకింగ్ ఛార్జ్ కోసం పెట్టుకుంటే మన దగ్గర బంగారం ఉండిపోతుంది. సేఫ్ గా మనకు ఒక బంగారం ఐటెం కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను అమ్మవారి కోసం, సారీ కోసం అని చెప్పి స్వీట్స్ అవి తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ అవి. అండ్ ఇక్కడ నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసాను. మహిమాన్వితమైన శ్రీ సర్వమంగళాదేవి పార్వతీ అమ్మవారు, ఈశ్వర సమేత అమ్మవారు ఇక్కడైతే సర్వమంగళాదేవి రూపంలో కొలువై ఉన్నారు. అమ్మ చూడండి ఎంత కలగా ఉన్నారో. నా చేతులతో ఆవిడని నేను ఇక్కడ స్థాపించబడింది. అంటే అమ్మవారికి నాకు అదృష్టాన్ని ప్రసాదించారనమాట. ఇక్కడ పైన ఇంకా గోపురాలు అయితే ఫస్ట్లో మేము వేసినవి. ఇప్పుడు కొత్తగా స్లాబ్ వేసాము. మళ్ళీ ఆ గోపురాలని పైకి తీసుకెళ్లాలన్నమాట. చాలా పని అయితే ఉండింది. అమ్మ చూడండి ఎంత కలగా ఉన్నారో. ఇప్పుడు అమ్మవారికి 8వ వార్షికోత్సవం జరుగుతుందన్నమాట. ఇక్కడైతే సారె సమర్పిద్దామని నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. ఇక్కడ వెండి ఐటమ్స్ నేను ఏమీ తేలేదు, ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నార్మల్ గా అన్ని వాటిల్లో సర్దేస్తున్నాం అనమాట. ఇక్కడ అమ్మ ఇలా కనపడుతున్నారు కదా, ఇప్పుడు నేను అమ్మవారిని అలంకరిస్తానన్నమాట. ఆడవాళ్లకు ఎంతో ప్రీతిపాత్రమైన మంగళ
మంగళాకరమైన అన్ని వస్తువులను సమకూర్చే ఆ సర్వమంగళాదేవి రూపంలో అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నారనమాట. అంటే పార్వతీదేవి చాలా మంచిదటండి. సర్వమంగళాదేవికి పూజిస్తే చాలా చాలా మంచిదంట. అంటే ప్రతి ఒక ముత్తైదు ఒక అమ్మాయికి పెళ్లి కావాలన్నా సో ఇలాంటి సిరులన్నిటినీ అమ్మవారు ప్రసాదిస్తారంట. ఇలా అమ్మవారికి పూజించుకుంటే చాలా మంచిది. సో ఇక్కడైతే మేము సారెని సమర్పించడానికి అమ్మవారికి పూలదండలు అన్నీ తీసుకొచ్చేసాను. నేనే షాపింగ్కి వెళ్ళాను, అన్నీ తెచ్చేసాను అనమాట. ఇక్కడ అన్నీ సర్దుతున్నాము. ఒక ముత్తైదువుకు, ఒక అమ్మాయికి, ఒక ఆడవాళ్లకు కావలసిన అష్టసిరులను, అష్టలక్ష్మిలను ప్రసాదించే తల్లి శ్రీ సర్వమంగళాదేవి. సో ఆవిడిచ్చే సిరి అన్ని రకాల సిరులు, అంటే అష్టసిరులు అంటే అష్టలక్ష్మిలు అంటే ప్రతిదీ అంట ఇన్వాల్వ్ అయి ఉంటుందంట. అందులో ఒక్కటే కాదు, చాలా మంది అంటారు ఒక్క ధనమేనా, కాదు. భక్తులందరికీ కాలనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మనలోని 8వ వార్షికోత్సవం సందర్భంగా కాలనీ ప్రజలందరికీ, పుర ప్రజలందరికీ శుభాకాంక్షలు. స్వామి గారికి, అమ్మవారికి అందరికీ నామార్చన చేస్తూ ఈ సారణ సమర్పిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా తొందరగా గుడి వద్దకు రావాలని కోరుకుంటున్నాం. అన్ని అష్టసిరులు మనకి ఏదైతే ప్రసాదించే అమ్మవారు శ్రీ సర్వమంగళాదేవి చాలా మహమాన్వితమైన అమ్మవారు అనమాట. సో మీరందరూ కూడా దర్శించి తరిస్తారని, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరపున కూడా నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు హెయిర్ ఏంటక్క అలా వేసుకుని వచ్చేసారు అని చెప్పి. చాలా చాలా కంగారుగా వచ్చేసాను. చాలా హాట్ గా కూడా ఉండింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ముడి పెట్టుకున్నా కూడా అది ఉండట్లేదు, ఊడిపోతూనే ఉంది. బట్ నేనైతే ముందు హర్రీ బర్రీ అమ్మవారిని రెడీ చేసేయాలి. మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటలకు 4:30కు మేము ఇక్కడికి వచ్చేసాం. దాని తర్వాత నేను ముందు అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా అందరూ సారెని పట్టుకొచ్చారనమాట. నేను 4 గంటలకని గ్రూప్ లో పెట్టేశాను. సో 4:30కంతా నేను వచ్చి ముందు అమ్మవారిని రెడీ చేసేద్దాం, ముడి పెట్టుకుంటుంటే ఊడుతూ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ ఇక్కడ మనకి భక్తి ముఖ్యమండి, అది ఒక్కటి గమనించండి. సో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ అది నిజం, కానీ మనం ఏదైనా పాజిబిలిటీ లేనప్పుడు దాన్ని మీరు గమనించాలి, అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే దాన్ని ఒక్కదాన్నే పట్టుకుని మిగతా దాన్ని అంతటినీ వదిలేసి ఏదైతే నెగిటివ్ థింగ్ ఉందో దాన్నే పట్టుకోవడం మానవ సహజం. కోర్స్ నేను కూడా కామన్ గా మనందరం చేస్తున్న హ్యూమన్ మిస్టేక్ అది వదిలేస్తే. ఇక్కడ అమ్మ చూడండి ఎంత కలగా ఉన్నారో. అమ్మవారిని అయితే నేను రెడీ చేసేస్తూ ఉన్నాను. అమ్మకి దండ లిల్లీ పువ్వులతో పాటు అవి వచ్చినాయి కదా, ఏంటవి చామంతులు పెట్టి దండ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రొటీన్ గా మనకి గులాబీ పువ్వులు కాకుండా చాలా అందంగా అనిపించింది నాకు ఎందుకో దండ. అండ్ ఇక్కడ విరజాజులు అమ్మవారికి చాలా ఇష్టం. నేనైతే ప్రతి సంవత్సరం ఏదైతే ఈ సారి సమర్పించినప్పుడు కానీ నార్మల్గా కానీ విరజాజులు ఎక్కువగా నేను అమ్మవారికి పూజిస్తూ ఉంటాను, దండలు వేస్తూ ఉంటాను. చాలా ఇష్టం అంట అమ్మవారికి. సో ఇలా నేను ఫాస్ట్గా అలంకరించేస్తున్నాను అమ్మవారికి. అమ్మవారు మీకు ఎంత కళగా కనపడుతున్నారో అంత, అంటే ఎంత కళ అంటే నేను ప్రతిష్ఠించిన రోజు నుంచి నాకు బాగా గుర్తుంది అమ్మలో కళ. అది ఇలా ఉట్టి పడుతూ ఉంటుంది అనమాట. ఆ విగ్రహం కూడా ఎంత అందంగా బ్లాక్ స్టోన్తో ఉంటుందంటే నాకైతే చాలా చాలా నచ్చుతారు అమ్మవారు. సో మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట ఈ రూపం. సో మన ఇంట్లో ఈ సర్వమంగళాదేవి రూపంలో ఉన్న ఒక ఫోటో కూడా నేను మన పూజ ఏదైతే 6 పటాలు ఉన్నాయో అందులో ఒక పటంగా నేను అమ్మవారిని పెట్టుకున్నాను. మన చేత స్థాపించబడిన ఈ అమ్మవారు పార్వతి. చాలా మందికి శివయ్య కులదైవం అని చెప్తారు, చాలా మందికి వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. అలాగే అఫ్ కోర్స్ శివయ్య అయినా కూడా శివయ్య సతీ సమేతంగా మనకి కులదైవంగా మారారనమాట. సో మన కులదైవంగా పార్వతీ అమ్మవారితో పాటు శివయ్యతో పాటు పార్వతీ అమ్మవారు. ఇలా నేనైతే ఇప్పుడు చీర అయితే అమ్మవారి పైన ఇలా వేసేస్తున్నాను. చీర వేసి పైన అయితే పెట్టానమాట. అందరూ చీర సారే అన్నీ సమర్పించుకుంటారు. బట్ మనమైతే ఫస్ట్ తెచ్చినవి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత మిగతా అందరూ కూడా సారె తీసుకొస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వెళ్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీరందరూ కూడా అమ్మవారిని మనసా వాచా కర్మేణ కోరుకోండి. మీ ఏదైతే ఇష్టం మీ కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని అమ్మవారితో పంచుకోండి. అలాగే అమ్మవారిని కోరుకోండి. సో అమ్మ చాలా మహిమాన్వితమైన తల్లి. డెఫినెట్గా మీ అందరి కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని మనసా వాచాకరమైన నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి ముందు సారెని అంతటినీ పెట్టేసి చుట్టూ అమ్మవారి చుట్టూ అయితే సారె పెడతాము. అండ్ అయితే ఒక్కసారి అయితే ఫుల్గా మొత్తం రూమ్ నిండిపోయి బయట అంతా కూడా సారె పెట్టామన్నమాట. లోపలికి వెళ్ళేదానికి కూడా స్పేస్ లేదు, అంత సారె పెట్టాము. ఎప్పుడంటే మన నవరాత్రి టైంలో కూడా మన ఇంట్లో అమ్మవారికి సారిస్తూ ఇక్కడ అమ్మవారికి కూడా సారెని సమర్పిస్తామన్నమాట. ఇలా
ఇలా అందరూ కూడా సారని తీసుకొచ్చి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నేను లోపల ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం లలిత సహస్రనామ పారాయణం, అలాగే బాబాకి సాయి చాలీసా, అలాగే హనుమాన్కి హనుమాన్ చాలీసా, శివయ్యకి లింగాష్టకం, ఇలా అన్ని చదువుతూ కంటిన్యూ చేస్తామన్నమాట. దాని తర్వాత అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది అనమాట. మనకి ఈ ప్రతిష్ఠించిన పంతులు గారు ఎవరైతే ఉన్నారో చాలా సెంటిమెంట్ అనమాట. ఆయన చాలా మంచిగా ఆయన వాక్చాతుర్యం ఉంటుంది. ఆయన మంత్రాలు కానీ, ఆయన వేదం కానీ, ఆయన ఉచ్చారణ కానీ చాలా అమేజింగ్ ఉంటుంది. ఆయన వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కళ్యాణం జరపడం ఆనవాయితీగా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే ఒక మహిమాన్వితమైన తల్లి మన కాలనీలో వచ్చి మన ముందు మనతో పాటు ఈ కాలనీని చూసుకుంటూ ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా అయితే భావిస్తున్నాను. మేము చాలా అదృష్టవంతులుగా అయితే భావిస్తున్నాము. ఇక్కడ చూడండి అమ్మవారు ఇలా అంటే తులసి కూడా నేను ప్రతి సంవత్సరం వేస్తాను. తులసి నాకు దొరకలేదనమాట, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. సో తులసి దొరకలేదు. తులసి కూడా వేసి అందు మధ్యలో ఈ నందివర్ధన పూలు ఉంటాయి కదా, లాస్ట్ టైం ఒకవేళ ఫోటో ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో అవి పెట్టి చాలా కలగా ఉంటారనమాట అమ్మవారు. సో అంటే ఒక వెంకటేశ్వర స్వామి రూపం లాగా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తంగా ఒకసారి తీస్తున్నాను చూడండి. సారె సమర్పించేస్తూ ఉన్నాము. ఇంకా అందరూ వచ్చారు. సారె అయితే ఒకవైపు అమ్మవారికి చూపించేస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైన సారెని తీసుకొచ్చి అయితే అమ్మకి ఇస్తున్నారు. చాలా కలగా అనిపించింది, చాలా ఆనందంగా శోభాయమానంగా అయితే అనిపించింది. మనసుకి నిండుగా ఉందండి ఇలా చూస్తూ, ఇలా అమ్మవారి కోసం మనం తాపత్రయపడడం, అమ్మ మనల్ని అందరినీ దీవించడం అంతా ఈ పంతులు గారు ఈయనే అండి వచ్చారు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారనమాట. నేను అమ్మవారిని దర్శించుకోమని చెప్తున్నాను. అలాగే అక్కడ ఉన్న కుంకుమ చక్రం పైన వేస్తూ అక్కడ ఉన్న కుంకుమ పెట్టుకోండి బాబు అని చెప్తున్నాను. సో అయితే నీ జన్మ చరితార్థం అయిపోయిందమ్మా అని చెప్తా ఉన్నారు. ఆయనకి ఎంత చెప్తారంటే అమ్మ ఇక్కడ కూర్చున్నారమ్మా అని చెప్తా ఉంటారు. గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి అన్ని పాజిబిలిటీ జరుగుతాయి. ఇలాంటివి మన లైఫ్లో జరగడం అనేది మిరాకిల్ అనమాట, నిజంగా మిరాకిల్. సో మనకి ఏదో జన్మల పుణ్యఫలం ఇదంతా కూడా. సో అది మా ఫ్యామిలీ అదృష్టంగా మేమైతే భావిస్తూ ఉన్నాము. అమ్మ దీవెనలు మీ అందరిపైన, సర్వమంగళాదేవి దీవెనలు చల్లగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. సో ఇక్కడైతే బాబు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సారెని అయితే నేను ముందు సమర్పించేస్తున్నాను. ఈ సారెని సమర్పించిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా జరగబోతుంది. ఎటు వెళ్ళిపోకండి గైస్. అక్కడ దేవుడి దగ్గర బాబా దగ్గర వాటర్ ఉంటా తీసుకురండి. మీరే వాళ్తారు ఎట్లా తెలుస్తుంది. లక్ష్మీ సరస్వతి ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా గర్భమ్మ సదానమ్మ గడుపాయ చిన్నయమ్మ గంగోనందన వేపుటమ్మ గడియమ్మ దుర్గమాయమ్మ ఓం శ్రీ సర్వమంగళ దేవత ఏ నమః.
సకల అవసరమైన మహానైవేద్యం సమర్పయామి సారి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మకి సారెని సమర్పించినాక ఆ కళ చూడండి అమ్మవారిది, ఎంత కళగా ఉన్నారో. ఆవిడకి ఎంత ఇష్టమో సారెని సమర్పిస్తే కదా. సో మనం కూడా అప్పుడప్పుడు మన ఊళ్ళల్లో ఉండే అమ్మవార్లకు సారెని సమర్పించడం, ఇలాగా అమ్మవారికి సారెని అందించడం చాలా మంచి ఫలితాలను అయితే మనందరికీ ఇస్తాయి. కాబట్టి మీ ఊళ్ళల్లో ఉన్న అమ్మవార్లకు కూడా అప్పుడప్పుడు సారెని సమర్పించుకుంటూ ఉండండి. ఇక్కడైతే సారే ఎవరికి వాళ్ళు తీసుకుని అందరికీ ప్రసాదం పంచండి అని చెప్తున్నాను హారతి ఇచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ కళ్యాణం అయితే ప్రారంభమైంది. దేవుడి దగ్గరికి వచ్చి మొహమాట పడ్డానికి వీలు లేదు. ఒక్కసారి ఆలోచించాయి. కట్ట తట్ట వికలిత మత జల్ల జల్ల నిత్త గన్న ప్రతిభా యమిదం తట్ట కట్ట తట్ట వికలిత మత జల్ల జల్ల నిత్త గన్న ప్రతిభా యమిదం కిరట కట్ట తట్ట వికలిత మత జల్ల జల్ల నిత్త గన్న ప్రతిభా యమిదం కిరట గన్న ప్రతిభా యమిదం. కళ్యాణం పూర్తయ్యేసరికండి రాత్రి 11:30 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది. కానీ ఎంతమంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో, కాలనీ వాసులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చున్నారో చూడండి మీరే. అంటే ఆ అమ్మవారు టైం తెలియకుండా అయ్యవారు అమ్మవారు మనల్ని అలా కట్టి పడేస్తూ ఉంటారండి. అందులోనూ మన పంతులు గారు ఉన్నారు కదా, బాలభాస్కర శర్మ గారు. ఆయన వాక్చాతుర్యం, ఉచ్చారణ, మంత్ర ఉచ్చారణ, ఆయన పదాలు, ఆయన పద్యాలు కూడా అలాగే మనల్ని కట్టి పడేస్తాయన్నమాట. ఎంతమంది ఉన్నారో చూడండి. సో ఈ రోజు కోసం మేమందరం ఎన్నో రోజుల నుంచి సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము ఈగర్గా. సో చాలా మంచి వైబ్ అయితే మా కాలనీకి ఇస్తుందని చెప్పి మేము భావిస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను కళ్యాణంలో కూర్చోలేదు. మోస్ట్లీ నేను ప్రతి సంవత్సరం, ఎందుకంటే నేనే పెట్టాను కాబట్టి అమ్మవారిని కూర్చుంటాను. కానీ ఈ సంవత్సరం ఏంటంటే సరేలే కానివ్వండి, ఇంకా కొంతమంది దంపతులు వాళ్ళు వీళ్ళు కూర్చున్నారు కాబట్టి ఓకే అని చెప్పి నేను, అంటే మోస్ట్లీ చిన్ను ఉంటుంటారు మనకి పూజ టైంకి. చిన్ను లేకపోయినా కూడా నేను కండు వేసుకొని కూర్చుంటాను. ఈ సంవత్సరం యానివర్సరీ అయితే ఇలా జరిగింది. ఆ తల్లి పరాశక్తి మీ అందరి మనసులో కోరికలను కూడా ఆ సర్వమంగళాదేవి తీర్చాలని మనసా వాచా కర్మైన అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇది ఈరోజు వీడియో గైస్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరింత బ్యూటిఫుల్ వీడియోతో తొందరలోనే మళ్ళీ కలిసేద్దాం. 2 డేసే అయింది కదా వీడియో పెట్టి, మళ్ళీ పెట్టేస్తున్నాను. సో అలా వీడియోస్ అయితే మోస్ట్లీ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను, పెడతాను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఫ్లో. బాయ్ గైస్. గొప్పదనం ఏమీ లేదు నాయనా. అమ్మకి దండం పెట్టాను, మాతృవందనం. అబ్బా అన్నయ్య, ఈ మాత్రం సూక్ష్మమైన విషయం నేను తెలుసుకోలేకపోయానే. బుద్ధిబలం గొప్పదన్నయ్య, ఖండబలం కన్నా బుద్ధిబలం గొప్పదన్నయ్య. నాకు తెలియకపోయలేను. గొప్ప విద్యావంతుడు అన్నయ్య.